వెల్కమ్ టు ఎన్టీవీ. ఈ రోజు మనతో బోల్డ్ అన్ని విశేషాలని షేర్ చేసుకోవడానికి మన స్టూడియోకి వచ్చేసారు రవి వర్మ గారు. మరి రవి వర్మ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హలో రవి వర్మ గారు. సారీ, మిమ్మల్ని ఇప్పటి నుంచి జేసీ గారు అని పిలవాలేమో. ఓకే, థ్యాంక్ యూ, దట్స్ ఎ కాంప్లిమెంట్. ముందుగా మీకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, అంతా సక్సెస్ని అందుకున్నారు. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఒక వెల్ జడ్జ్డ్ రోల్తో మీరు అందరి ముందుకు వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ గుడ్ అండి. అంటే ఇట్స్ అ వెల్ జడ్జ్ అన్నారు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ క్లోజ్ టర్మ్ దట్ ఐ వుడ్ యూస్ ఆల్సో. వెల్ ఎడ్జ్డ్ రోల్, కాంప్రిహెన్సివ్ రోల్. చాలా అంటే ఒక జనరల్ ఒక ఐఏఎస్ ఆఫీసరు అంటే జనరల్గా సొసైటీలో నీట్గా హోదా ఉండి మంచి మంచి వ్యక్తుల్లో లేకపోతే మెయిన్ అడ్మినిస్ట్రేటర్స్ కాబట్టి అలాంటి లాంటి రోల్స్లో సర్వసాధారణంగా ఉండే మనుషుల్లో కొన్ని చిన్న గ్రీడో లేకపోతే ఇంకోటి అనే చిన్న ఎలిమెంట్స్ని డీల్ చేస్తూ మొత్తం కథను నడిపించారు కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ రోల్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ రోల్. ఎందుకంటే ముందు చేసినవన్నీ ఒక ఎక్స్ట్రీమ్స్ ఉండేవి నావి. వెనెల కానీ, రాఖీ కానీ, అసురా కానీ, క్షణం కానీ ఎక్స్ట్రీమ్స్ ఉండేవి. క్లాస్మేట్స్ ఒకటి చాలా బాగుండేది కానీ బట్ the movie has not reached the audience as much. But this one, జేసీ జయమునిశ్చయమురా మాత్రం చాలా కాంప్రిహెన్సివ్గా, చాలా మంచి పాత్ర, ఆడియన్స్కి బాగా రీచ్ అయిన పాత్ర. సినిమాయే చాలా రీచ్ అయింది. దాంట్లో మొత్తం కూరలో ఉప్పు లాంటివన్నీ, ఉప్పు టేస్ట్ కూడా ఎంజాయ్ చేశారు. జనరల్లీ ఉప్పు అంటే ఉప్పు అని పక్కన పెట్టేస్తారు కదా, విలన్లు పాపం వాళ్ళు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అవన్నమాట. అబ్బా ఉప్పు ఎందుకులే అనుకుంటారు, బట్ అది లేకపోతే కూర కొద్దిగా బ్లాండ్గా ఉంటుంది అనేది అంతర్లీనంగా ఉండే విషయం. బట్ ఐఎమ్ హ్యాపీ, అందరూ ఎంజాయ్ చేశారు బాగా. నాతో పాటు నా కొద్దిబొమ్మ తెచ్చుకోవడం మర్చిపోయాను యాక్చువల్లీ. సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మూవీ తర్వాత ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్, ఇంకా అవుట్ సైడ్ మొత్తం మీ పేరు పెట్టి పిలుస్తున్నారా లేకపోతే జేసీ అని పిలుస్తున్నారా? ఇంట్రెస్టింగ్లీ జేసీ అని కొంతమంది అంటారు, కొంతమంది సెకండ్ షో అంటున్నారు. సెకండ్ షో అంటే ఏంటి? ఆ సినిమా చూస్తే అర్థం అవుతుంది బేసికలీ. సో ఏంటి బ్రో అందరినీ సెకండ్ షోకి పంపిస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. బట్ యా, జోక్స్ అసైడ్, జేసీ అనేది మాత్రం బాగా రిజిస్టర్ అయింది 100%. అందరూ జేసీ అనగానే వాళ్ళు నన్ను అంటున్నారని తెలిసిపోతుంది. యా, సో ఫార్ అలా ఉంది. ఇంకా రేపంటే విల్ బి గోయింగ్ టు సక్సెస్ టూర్ వెరీ సూన్. విల్ నో మోర్ అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది. మీరు చిన్నప్పుడు స్కూలింగ్, కాలేజ్, ఇప్పుడు కాలేజ్ అయితే సిబిఐట్లు చదువుకున్నారు, తర్వాత యూఎస్కి వెళ్ళి మంచి జాబ్ సెటిల్ అయిపోయారు. అసలుకి చిన్నప్పటి నుంచి అనిపించిందా మీరు మూవీస్లోకి రావాలని, లేదంటే ఎలా మీరు మూవీస్లోకి ఛాన్స్ వచ్చింది? చిన్నప్పటి నుంచి అనిపించడం అంటే ఎస్, అబ్సల్యూట్లీ. చిన్నప్పటి నుంచి నాకు సినిమా కాదు, యాక్టింగ్ అంటే ఇష్టం. యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇష్టం. సో ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫీలింగ్స్ అనేది యాక్టింగ్. అండ్ యాక్టింగ్ని స్టేజ్ మీద చేయొచ్చు, సినిమాల్లోనూ చేయొచ్చు. స్టేజ్ మీదది అంత ఎక్కడ నాకు అలాంటి కంపెనీ దొరకలేదన్నమాట స్టేజ్ మీద ఎక్కువ. సో దెన్ మూవీస్ ఆర్ ద మోస్ట్ రిమెంబర్డ్ మీడియం, అలా అయిపోయింది. సో మూవీస్ ఆర్ ద మోస్ట్ రిమెంబర్డ్ కాబట్టి నేను కూడా మూవీస్ చూస్తూనే పెరిగాను కాబట్టి ఐ థింక్ అఫినిటీ టువర్డ్స్ మూవీ చాలా ఎక్కువ ఉండింది. అందుకని యాక్టింగ్ని సినిమాల్లో అన్నట్టుగా ఊహించుకున్నాను. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. మధ్యలో జరిగిన ఇంజనీరింగ్ కానీ లేకపోతే యుఎస్ కానీ జాబ్లు కానీ ఇవన్నీ వచ్చిపోయే టైప్ సిచ్యువేషన్. మీరు ఇందాక అన్నారు కదా మంచి సెటిల్ అయిపోయారు, సెటిల్ అక్కడ అవ్వలేదండి, సెటిల్ ఇక్కడ అయ్యాను. అది సో దట్స్ ది ఫన్. బట్ అందరూ అనుకుంటారు మీరు అక్కడ సెటిల్ అయిపోయారు బట్ మళ్ళీ ఇక్కడ పర్సెప్షన్. అది ఎప్పుడంటే మనం బేసికలీ మనకి జరిగే పనులు బట్టి ఆటోమేటిక్గా ఇది అని అనుకుంటారు. అందుకనే అది కాదు, నాకు యాక్టరే అవ్వాలని ఉంది, ఇదే సెటిల్మెంట్ నాకు. అందులోని సెటిలింగ్ అంటే మళ్ళీ కంఫర్ట్ జోన్లో ఉండి మనం యాక్టర్ అయిపోయాం కాదు. యాక్టింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ లైఫ్. అది మర్చిపోకూడదు ఎప్పుడు. సో ఐ విల్ కీప్ ఆన్. దిస్ ఇస్ లైక్ సెటిలింగ్. మిగతా జాబ్, అమెరికా ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ది ప్లాన్. ఎంజాయింగ్ బోత్. ఐ ఎంజాయ్ బోత్. నో, అబ్సల్యూట్లీ. ఓకే. ఎందుకంటే అవి ఎంజాయ్ చేయకపోతే మనం క్యారెక్టర్స్ కూడా ఎంజాయ్ చేయలేం. యా, డెఫినెట్లీ.
సో మీరు చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, బట్ అట్ ది సేమ్ టైం చాలా సీరియస్గా డీసెంట్గా కూడా ఉంటారు. సో మీ కాలేజ్ టైంలో గర్ల్స్ కానీ ప్రపోజ్ చేయడం, ఫైటింగ్స్ అలాంటివి చాలా మెమొరబుల్ థింగ్స్ ఉంటాయి కదా లైఫ్లో. అలాంటివి ఏవైనా మీ లైఫ్లో ఉన్నాయా? కాలేజ్ ఫైటింగ్స్, లవ్ స్టోరీ అంత పెద్ద సినిమా ఉన్నాయి లేదండి, అంత పెద్ద సినిమా నిజంగా లేదు. బట్ కాలేజ్లో చాలా యాక్టివ్ మెంబర్ని. I was always very active in terms of cultural activities కానీ లేకపోతే డాన్సెస్ అండ్ ఆల్. ఓకే, అన్నిట్లో ముందుండేవారు. ఎస్, కల్చరల్ యాక్టివిటీస్ వరకు ముందుండేవాడిని. సో చూడడానికి డీసెంట్, బట్ అన్నిట్లలో రాకింగ్ ఫస్ట్. అన్నిట్లో అంటే చదువు కాకుండా ఓ, మేము అనుకున్నాం మీరు అన్నిట్లలో సైలెంట్, ఇంకా చదువులో ఫస్ట్ ఏమో అని. అసలు యావరేజ్. సో బట్ ఐ ఎంజాయ్డ్ దట్. చదువు కూడా బాగానే ఎంజాయ్ చేసుకుంటూ చదువుకున్నాను. సో యూఎస్ నుంచి మీరు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది అసలు? యాక్చువల్లీ నేను యూఎస్ వెళ్ళిందే యాక్టింగ్ నేర్చుకుందానండి. అనుకోని పరిస్థితుల వల్ల అది నేను 3 year కోర్స్ చేయలేకపోయాను. ఇట్ వాస్ ఫైనాన్షియలీ వెరీ క్వైట్ అ బిట్. సో మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యి అది చేసుకుంటూ, అప్పుడు జాబ్లో జాయిన్ అయితే లెర్నింగ్కి టైం దొరికేది కాదు. సో బ్రేక్ తీసుకుని అటు వెళ్ళలేకపోయాను అనమాట. అందుకని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నాకున్న పరిధిలో, నాకున్న టైంలో ఐ జస్ట్ వెంట్ ఫర్ అ 3 month కోర్స్. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ అదర్ దెన్ ప్రాక్టీస్, వాళ్ళు చెప్పినంత వరకు కూడా సమ్హౌ ఐ వాజ్ ఫాలోయింగ్ ఇట్. ఆల్రెడీ నేను చేస్తూ ఉన్నాను కొన్ని. సో ఇట్ గేవ్ మీ గుడ్ కాన్ఫిడెన్స్. పర్లేదురా, నువ్వు మంచి డైరెక్షన్లోనే ఉన్నావు, మంచి రూట్లోనే ఉన్నావు, నువ్వు నీ వరకు నేర్చుకునేది ప్రాపర్గానే ఉంది. కాకపోతే ఒక 3 years చేసిన యాక్టింగ్, థియేటర్ కానీ లేకపోతే మన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళు ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్గా నేర్చుకుని అన్ని రోజులు నేర్చుకుంటారు కాబట్టి అది కాస్త నేను ప్రతిరోజు చేస్తూనే ఉంటున్నాను అనమాట. సో at some level New York Film Academy helped. It is not Pune Film Institute, but still it did help me. Yeah. సో మీ ఫస్ట్ మూవీ అందరికీ తెలుసు, వెన్నెల. సో దానికి మీరు చాలా ట్రై చేశారా ఇంకా, లేదంటే ఎలా వచ్చింది? దేవా గారికి నేను ఒక 2-3 years ముందు, ఆ సినిమాకి 2-3 years ముందు, యాక్చువల్లీ 4 years ముందు నేను ఆయన చేసే ఒక వలస అనే సీరియల్లో అక్కడ సీరియల్ తీద్దాం అనుకున్నారు ఆయన ఫస్ట్. దెన్ హీ మేడ్ ఇట్ అ మూవీ, టెలిఫిల్మ్. వలస అనే టెలిఫిల్మ్లో ట్రై చేశాను అనమాట. అయితే అప్పటికే రోల్స్ అన్నీ అయిపోయాయి, నేను వెళ్ళి కలిసేటప్పటికే. అయితే లేదు రవి, మరి అన్నీ అయిపోయాయంటే నేను అన్నాను, సార్ మీరు ఆడిషన్ తీసుకోండి, నచ్చితే ఓకే, అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా పిలుస్తారు కదా అంటే, సరే అయితే చేయన్నారు. లీడ్ రోలే ఇచ్చారు. లీడ్ రోల్ ఇచ్చి అది చేయమంటే చేశాను అనమాట. హీ వాజ్ ప్రిటీ ఇంప్రెస్డ్. హీ సెడ్, ఓ అరే నాకు ముందు దొరుకుంటే బాగుండేది కదా అని. ఎందుకంటే ఆయన లీడ్ రోల్ ఆయన చేయాల్సి వచ్చింది, అంత ఇంట్రెస్టెడ్ యాక్టర్స్ అక్కడ లేక లీడ్ రోల్ ఆయన చేయాల్సి వచ్చింది. అయితే ఆయన డైరెక్షన్ మీద ఫోకస్ చేసుకుంటూ చేసేవాడిని. ఎనీవే, మూవీ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అన్నారు. అలాగే ఒక 3-4 years తర్వాత వెన్నెల మూవీకి కాస్టింగ్ ఫస్ట్ కాల్ నాకు వచ్చిందండి. డైరెక్టర్ రవి, వీఆర్ రోలింగ్ అన్నారు అనమాట. లైక్ ఇమీడియట్గా నేను బండి వేసుకుని షికాగో నుంచి డెట్రాయిట్ కొట్టేశాను అనమాట. చలో అని చెప్పి ఐ లెఫ్ట్ అండ్ దెన్ దట్స్ హౌ వెన్నెల హ్యాపెండ్. మూవీ చేస్తున్నప్పుడు అది మీ ఫస్ట్ మూవీ, ఏది నర్వస్గా కానివ్వండి, లైక్ ఏదైనా టెన్షన్, ఎలా చేశారు అసలు మూవీ మొత్తం? అంటే మూవీలో ఉండే ప్రెషర్స్ వేరే. ఆ ప్రెషర్ ఎలా అంటే టైంకి రీల్ బర్న్ అయిపోతుంది, మళ్ళీ లైట్ పట్టలేదు, కెమెరాలో పొజిషన్స్ ఇక్కడ అక్కడ, అవి మెయిన్. బట్ ఎమోషన్కి ఎప్పుడు అది న్యూ కాదు, నేను ఎమోషన్కి న్యూ కాను. నేను మల్టిపుల్ ఎమోషన్స్కి ముందుకి వెనక్కి ఆ ఫ్లోకి నేను కొత్త కాదు. సో నాకు ఆ ఫియర్ ఎప్పుడూ లేదు. అరే ఇప్పుడు ఏంటి ఎమోషన్ సరిగ్గా రాదా అనేది, పొరపాటుని డైలాగ్ సరిగ్గా వస్తో లేదో అనే భయం ఉంటుంది. ఎందుకంటే పెద్ద డైలాగ్లో ఒకసారి ఇచ్చి అవి చేస్తూ ఉండాలి అవన్నీ. అయితే NYFA, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ హెల్ప్ మీ లిటిల్ బిట్ ఇన్ దాట్. బట్ ఇంకో విషయం ఏంటి అంటే, ఒకేసారి మీరు పెద్ద పెద్ద యాక్టర్ల ముందు, పెద్ద డైరెక్టర్స్ ముందు టక్మని కూర్చోబెడితే భయం వేస్తుందేమో. లక్కీగా దేవా కట్టాతోటి ఉన్న ఫ్రెండ్లీ ర్యాపో, ముందు నుంచి ఉన్న ప్రిపేర్డ్నెస్, తనకి నా స్ట్రెంగ్స్ తెలియటం, కొద్దిగా నాకు ఆయన కంఫర్ట్ జోన్ తెలియటం, ఇట్ హెల్ప్ మీ అలాట్. సో ఏం ఫీల్ అవ్వాలా, యాక్చువల్లీ చేసుకుంటూ పోయాం, వర్కౌట్ అయిపోతూ పోయింది. అలాగే రాజా వాజ్ అ వెరీ కోఆపరేటివ్ యాక్టర్
అండ్ నా మేజర్ సీన్స్ అని శర్వానంద్ తోటి ఉండి, సో శర్వా అండ్ మీ వీ వర్ వెరీ ఫ్రీ, సో ఇట్ వర్క్డ్. ఎంజాయ్డ్ ఆ మూవీ చేసినప్పుడు అసలు ఏం టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేశారు. సో ఆ తర్వాత మాకు తెలిసి అయితే మీరు బొమ్మరిల్లు, జల్సా, రాఖీ చాలా మూవీస్ లో చాలా బిగ్ స్టార్స్ తో చేశారు. వాళ్ళతో చేస్తున్నప్పుడు మీ అనుభవాలు ఏంటి అసలు? నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత మళ్ళీ సిద్ధార్థ్, ఎందుకంటే దాంట్లో అయితే మీరు చాలా ఫ్రెండ్లీ, కూల్, బికాస్ హీ ఈస్ కూల్, హీఈస్ ప్రిటీ కూల్. అయితే బొమ్మరిల్లో అందులోని ఫ్రెండ్స్ పాత్రలు కదా. అండ్ సిద్ధార్థ్ ఏంటంటే హీ అండర్స్టూడ్ దట్ ఐఎమ్ ఆల్సో ట్రైన్డ్ ఇన్ అ వే. ఆయన అంటే హాలీవుడ్ మూవీస్ మేము చూసేవాళ్ళం. నేను అటు తెలుగు సినిమాలు, పాత తెలుగు సినిమాలు, మలయాళం సినిమాలు, హిందీ సినిమాలు కూడా నేను చాలా రెఫరెన్స్ తీసుకుంటాను, అలాగే హాలీవుడ్ మూవీస్ కూడా. సో సిద్ధార్థ్ వాజ్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. సో అప్పుడే సో డిడ్ యూ సీ దిస్ బ్రదర్ అన్న టైప్లోనే ఆయన చెప్పేవాళ్ళకి కనెక్ట్ అయ్యేవాడిని, జేమ్స్ డీన్ అను, వరల్డ్ యాక్టర్స్. అయితే అది మళ్ళీ కన్వీనియన్స్ అయిపోయింది నాకు అసలు ప్రాబ్లం లేకుండా. ఓకే సిద్ధార్థ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కనపడింది మహేష్ బాబు గారు అనమాట. ఆయన ఫస్ట్ చూడంగానే ఆయనంటే ఇంత పింక్గా ఉన్నారేంటి అని, ఈజ్ సో హ్యాండ్సమ్, డూడ్ ఏంటిది. సో అ స్టార్ విల్ బి లైక్ దాట్ అనే లెవెల్లో ఉండింది. బట్ లక్కీగా కొద్దిగా ఏమైనా టెన్షన్ ఉండుండొచ్చు. అయితే మహేష్ బాబు గారు ఆ టైంలో వెన్నెలా సినిమా చూశారు. చూస్తే వచ్చి ఆయన ఏంటి డ్రగ్ అడిక్టా అని చెప్పి హీ ఎంకరేజ్డ్ ఇన్ అ వే. సో ఐ వాజ్ అట్ కంఫర్ట్ జోన్, ఐమ్ లైక్ ఎస్ సార్ అని చెప్పి. సో లిటరలీ అండ్ దెన్ బికేమ్ రాఖీ. రాఖీలో ఆ క్యారెక్టరే అంత ఇంటెన్స్. అయితే ఎన్టీఆర్ పుట్ మీ అట్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ ద బ్యాట్ ఫస్ట్ డేనే. ఏంటి బావ క్యారెక్టరా, ఇప్పుడేంటి నేను కాళ్ళు పట్టుకోవాలి, అది ఒక సీన్ ఉందండి అని బాగా ఏడిపించారు ఫస్ట్. అంటే కొద్దిగా లావుతారు కదా, ర్యాగింగ్ చేశారు అనమాట. అండ్ దెన్ ఇమీడియట్లీ హీ సెడ్ నో దిస్ ఈస్ గోయింగ్ టు బీ గుడ్ ఫర్ యూ అని చెప్పి లెట్స్ డూ ఇట్ అనే టైప్లో ఉంటే పాస్ చేద్దాం అనే టైప్లో అనమాట. సో గుడ్ ఫ్లో. ఎక్కడ కూడా నాకు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా జల్సాలో కూడా ఆ షార్ట్ పర్ఫెక్ట్ షార్ట్ మంచిగా వచ్చింది. సో ఐ ఎంజాయ్. ఎక్కడ స్టక్ అవ్వడం కానీ, భయపడి మళ్ళీ రీటేక్స్ కానీ అలా భయపడి రీటేక్ అవ్వలేదు ఎక్కడ. అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ విత్ ఆల్ దట్ ద కండిషనింగ్ దట్ ఐ రిసీవ్డ్, ఐ వాజ్ ఓకే. ఐఎమ్ లైక్ ఇంకొంచెం ఏంటంటే వేరే ఫ్రెండ్స్ కూడా తగిలారు. ఇప్పుడు రవి ప్రకాష్ అని, అజయ్ సైనికుల్లో చేసినప్పుడు దే ఆల్సో హెల్ప్ మీ అలాట్. సో మీరు ఇన్ని యాక్టర్స్తో చేశారు కదా, అసలు మీకు ఎవరు పర్సనల్గా ఫేవరెట్ హీరో హీరోయిన్స్ చిన్నప్పటి నుంచి ఉంటుంది, ఎవరు లేదని చెప్పారు? అలా లేదండి. అంటే చిన్నప్పటి నుంచి మీరు అడిగారంటే అది వేరే. ఇప్పుడు చేసిన యాక్టర్స్ పర్సనల్ ఫేవరెట్ అలా కాకుండా హూ డూ యూ ఐడియలైజ్ అంటే ఆబ్వియస్లీ తెలుగులో చిరంజీవి గారు, అవుట్ రైట్, ఐ మీన్ స్ట్రైట్ ఆఫ్ ద బ్యాట్. అంటే అప్పుడు ఐ యూస్ టు లవ్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారును, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు చాలా ఇష్టం నాకు. బట్ ఇఫ్ యూ సీ డాన్సెస్ అండ్ యాక్టింగ్ అండ్ మాస్ ఎమోషన్ అవన్నీ చిరంజీవి గారు ఆబ్వియస్ చాయిస్ ఉండేది. బట్ అలా అని నేను ఐఎమ్ నాట్ లిమిటెడ్ టు one person, one hero. I used to pick up everything which is good in everybody. Okay. So everything which is good in everybody. So I'm a fan of Balakrishna garu, Venkatesh, Nagarjuna garu, Maldinemo atu Rajshekhar garu Magadi. Alaga I see there are no bad actors. There could be bad performances sometime and there could be great but no bad actors. ఒకసారి యాక్టింగ్ అంటూ పర్ఫెక్ట్గా ఒక దాంట్లో చేసి ప్రూవ్ చేసుకున్నారంటే వాళ్ళు ఏ టైంలో ఏదైనా చేయగలరు. ఇది మీకు కన్వీనియంట్గా మీ మనసుకి ఏది నచ్చుతుందో మీరు వాళ్ళకి ఫ్యాన్స్ అవుతారు తప్ప దెర్ ఇస్ నో. అందుకని నాకు బాగా ఎక్కువ అంటే చిరంజీవి గారు, అటు కమల్ హాసన్ గారు చూసేవాడిని కానీ చిరంజీవి మెయిన్, అండ్ అమితాబ్ బచ్చన్. బిగ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ బికాస్ అప్పుడు కూడా నాకు చిన్నప్పుడు కూడా మోర్ క్లోజర్ టు న్యాచురల్ యాక్టింగ్ ఇస్ వాట్ ఐ ప్రిఫర్. అయితే చిరంజీవి గారిది
మన తెలుగు ఆడియన్స్ డాన్సెస్ ఎక్కువ, ఫైట్లు ఎక్కువ అని చెప్పి మాస్ ఇవ్వాలి, లేకపోతే అది కూడా ఆ హై కూడా నేను తీసుకున్నానండి. బట్ నా కైండ్ ఆఫ్ హౌ డు ఐ వాంట్ టు పర్ఫార్మ్, ఇట్ విల్ బి లైక్ అమితాబ్ బచ్చన్ సార్ ఆర్ రఘువరన్, ఎస్వి రంగారావు గారు. దట్ ఈస్ వాట్ ఇర్ఫాన్ ఖాన్. సో దీస్ ఆర్ మై యాక్టింగ్ వైజ్ ఇలా చేయాలి, అలా చేయాలి అనేది. బట్ నేను మొత్తం మ్యాక్సిమం నన్ను కాలేజ్లో చిరు అని పిలుస్తారండి. ఇంకా చిరు బికాజ్ యూర్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. అంటే మిమ్మల్ని చిరు అని పిలుస్తున్నారు అంటే మీరు ఎంతగానం మూవీ స్టార్ట్ అయినప్పుడు కానివ్వండి, మేబీ బుక్స్ లో మొత్తం తన పోస్టర్స్ ఉండేవేమో, ఫోటోస్ కూడా. మా ఫ్రెండ్ ఒక డైలాగ్ చెప్పాడు, అరే ఇదే ఇంజనీరింగ్ మెకానిక్స్ చిరంజీవి గారు కానీ వచ్చి చెప్తే మొత్తం ఫుల్ 100% పాస్ అయిపోతావు కదా. సో అంతలా ఉండేది అనమాట. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో హీరో అయిపోయారు, మరి హీరోయిన్ ఎవరి ఇష్టం? హీరోయిన్ అంటే ఐ మీన్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ యాక్చువల్లీ. many are beautiful, all are beautiful. అలా కదంటే అలా కాదు. వాట్ డూ యూ లైక్ అంటే ఇప్పుడు సావిత్రి గారు అక్కడి నుంచి స్టార్ట్ చేసాము అంటే ఐ యూస్ టు లైక్ ద వే మా టైంలో ఐ థింక్ రమ్యకృష్ణ గారు ఎన్ని హిట్లో టప్ప హిట్లో చేస్తూ ఉండేవి. అలాగా సౌందర్య గారు వాజ్ వన్ ఎక్సలెంట్. అలా ఐ కాంట్ టేక్ వన్ నేమ్ బికాస్ దర్ సో మెనీ. అండ్ వాణిశ్రీ గారు అలా అనుకుంటే దట్ సో మెనీ. ఐ క్యాంట్ టేక్ వన్ నేమ్, సారీ. ప్రెజెంట్ చాలా మంది బ్యూటీస్ ఉన్నారు కదండి. అలా అంటారా? అయితే గ్లామర్గా నేను ఆలోచించట్లేదు. ఐ లైక్ ద ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ దెమ్, దే బీయింగ్ దేర్. ఐ డోంట్ నో నాట్ మచ్. ఒక చిన్న టఫ్ క్వశ్చన్ అండి. టఫ్ అంటే చాలా ఈజీ, కానీ మీరు కూల్గా చెప్తే అది ఈజీ అనమాట. ఇండస్ట్రీలో హీరోయిన్స్ పైన ఎవరిపైన క్రష్ ఉందా మీకు? అస్సలు లేదండి, సారీ. నేను అనుకున్నాను మీరు టఫ్ అన్నప్పుడు మీరు ఆలోచించారు. అంత హీరోయిన్స్ అండ్ అంటే ఐ థింక్ వెన్ యువర్ ఫోకస్ ఇస్ మోర్ ఇన్ టు your own feelings and your own emotions అనేది you'll always try to personify the way you act. నాకు I think I'm an actor who follows Chiranjeevi garu, Kamal Haasan, Amitabh Bachchan. This is how it is. Rajinikanth garu escaping మీరు చాలా తెలివిగా escape అవడానికి ఏమీ లేదు. మీరు డీసెంట్ గా ఉంటారు, మరి ఇంత డీసెంట్ అని అనుకోలేదండి. అయ్యో దేవుడా, అదా నేను విలన్ రోల్ చేస్తాను కదా అని చెప్పి మీకు అలా అనిపిస్తుందేమో. బేసిక్గా ఏంటంటే నేనేమి సిగరెట్ కూడా తాగనండి, అలా అంటే మందు తాగనండి, ఇవన్నీ. బట్ సినిమాలో చేస్తాం. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ హావ్ చేయాలి. అలా చేస్తేనే మీరు రౌడీ అవుతారు, మేము యాక్సెప్ట్ చేస్తాము. లేదండి, నాట్ రియలీ. ఐఎమ్ నాట్ ఇంటూ క్రష్ ఫర్ హీరోయిన్. సో మాకైతే మీరు యుఎస్ నుంచి రిటర్న్ అని తెలుసు. సో దానికి ముందు మీ స్టడీస్ కానివ్వండి, మీ బ్రాటప్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్కడ మీ ఫ్యామిలీ ఎక్కడ అంతా? ఫాదర్ ఇస్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, మదర్ ఇస్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. నేను ఒక 2 years ఉన్నప్పుడు ఇటు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను కంప్లీట్గా. సో నేను ఇక్కడే కంప్లీట్ బ్రింగప్ అంతా ఇక్కడే. కాకపోతే టు ద రూట్స్ ఒక 2 months in a year వెళ్ళేవాడిని అనమాట. సో ఖచ్చితంగా ఆ ఎన్వైరన్మెంట్, మళ్ళీ బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడ, చాలా బాగుంటుందని ఐలాండ్. గోదావరి స్ప్లిట్ అయ్యి మీకు బే ఆఫ్ బెంగాల్లో కలిసే ఒక చిన్న ఐలాండ్ అనమాట. నౌ ఆల్సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, బట్ ఐ యూస్ టు బీ కనెక్టెడ్ విత్ దట్ నేచర్ మచ్ మోర్. అండ్ ఐ వాజ్ కనెక్టెడ్ విత్ ద కల్చర్ ఇన్ హైదరాబాద్ పక్క. అంటే ఇక్కడే బ్రింగప్ కాబట్టి మెహదీపట్నం స్కూల్స్ అండ్ దెన్ సిబిఐటి, total Hyderabad actually. So your family members and everything? Mummy, daddy and brother from side, and then I'm married, so I have a son too. So, okay. Now more how do I get into this main mainstream of more roles? I'm looking for Irfan Khan type of roles, so let's see where it goes. యాక్చువల్లీ మీ పేరు వినగానే అందరూ ఏమనుకుంటారంటే లైక్ సెలెక్టెడ్ రోల్సే చేస్తారు, పర్టికులర్గా ఆ రోల్ చేసేస్తే ఇంకా అది మాకు గుర్తు ఉండిపోతుంది. అలానే ఎందుకు సెలెక్టివ్గా ఉంటారు, అన్నీ ఎందుకు చేయరు? రెగ్యులర్గా కనిపించవచ్చు కదా మాకు.
నేను అంటే బేసికలీ అక్కడికి కొంతమంది డైరెక్టర్స్ హ్యావ్ మెన్షన్ అండి, ఏమన్నారంటే నేను వెన్నెలాతో స్టార్ట్ అయ్యాను, అది ఒక యూనిక్ కైండ్ ఆఫ్ రోల్. రాఖీది అంత యూనిక్, అది కూడా ఒక రకమైన యూనిక్ రోల్. ఎందుకంటే నాట్ లైక్ దట్. రాఖీ అనగానే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారు, మీరు కూడా అలానే మాకు గుర్తొస్తారు. చాలా పెద్ద మాట అండి. సీరియస్గా చెప్తున్నాను. మీరు అంత కాంప్లిమెంట్ ఇచ్చినా నేను కొద్దిగా లిమిట్ గా కాంప్లిమెంట్ కాదండి, నిజంగా చెప్తున్నాను. అది ఐ విల్, బట్ ద థింగ్ ఇస్, నేను ఏంటంటే అలా యూనిక్ రోల్స్ అయిపోయేటప్పటికి మన పర్సెప్షన్ అలా ఉంది, దట్ ఐ విల్ ఓన్లీ డూ వెరీ సెలెక్టెడ్. నో, ఐ విల్ డూ విచ్ ఎవర్ ఇస్ ఫ్రెష్ ఫర్ మీ, ఈజీలీ. ఓకే, ఏదైనా మంచి నేను కొత్తగా కనిపిస్తాను నాకే అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను వెళ్ళి పరిగెట్టి పట్టుకుంటాను అనమాట. అదర్వైజ్ ఆల్సో ఐ విల్ సీ, అండ్ ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ డూ అ లాట్ ఆఫ్ సెలెక్షన్ అండి, అలా అని కాదు. బట్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ వాట్ యూర్ డూయింగ్, అదైతే ఉంది. నాకు ఆ రోల్ నాకు ఫెయిత్గా లేదు, నేను ఏదో యాడ్ చేయలేకపోతున్నానంటే ఓకే సరే బ్రో అంటాను అనమాట. బట్ దట్స్ వాట్ ఇట్ ఇస్. మీకు ఇష్టమైన రోల్స్ లాంటివి, లైక్ ఇది చెయ్యలేదు, ఇది వస్తే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? యా అండి, నేను డిఫెన్స్ అంటే నాకు చాలా ఇష్టం, పోలీస్ అండ్ ఆల్ దోస్. ఐ లవ్ వాట్ దే డూ అండ్ ఐ రెస్పెక్ట్ వాట్ దే డూ, సో ఐ వాంట్ టు ప్లే దోస్. అండ్ పోలీస్, ఆర్మీ ఆఫీసర్ గా మనం చూడొచ్చు అన్నమాట. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేకపోతే ఈవెన్ సోషల్ సర్వీస్ వెన్ దే డూ ఎట్ సర్టన్ లెవెల్, దట్ ఈస్ సంథింగ్, దే ఆర్ రియల్ హీరోస్. సో జస్ట్ టు ప్లే దమ్ ఇస్ వాళ్ళ చేయటం అనేది ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ టేక్ యూ త్రూ అనమాట. నాకేంటంటే ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ గురించి కొంత రీసెర్చ్ నేను చేసుకుంటాను. సో అలాంటి రీసెర్చ్ చేసేటప్పుడు ఇవన్నీ భలే ఉంటాయి. అంటే వాళ్ళ నిజమైన సాక్రిఫైసెస్ ఎవరికి కనిపించవు, థ్యాంక్లెస్ జాబ్స్ అవి. సో అందుకని నాకు కొద్దిగా ఇంక్లినేషన్ ఉందన్నమాట అటు. ఇంకపోతే వేరే అంటే మెడికల్, ఐ డోంట్ నో, ఇప్పుడు చిరంజీవి గారు ఆ సినిమా చేశారు కదా, ఏంటది, ఎంబీబీఎస్. కాదు, నేనది అయ్యో రామా, ఆపద్ బాంధవుడు. దాంట్లో హీ ప్లేస్ టూ కదా, అంటే మెంటలీ ఛాలెంజ్డ్ అనే టైప్లో కొంత దానిలో మెంటల్ అసైన్లోకి వెళ్తూ అలాంటివి ఎక్స్ట్రీమ్. ఐ మీన్ ఐ లవ్ ప్లేయింగ్ మోర్. పక్కా ఆల్ ది బెస్ట్ అండి. అలాంటి రోల్స్ అన్ని మీకు వచ్చేసి బాగా చేసేసి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి పోతాయి, కానీ మీకు చేయాల్సినవి వచ్చేసి ఏదైనా రీజన్స్ వల్ల చేయలేకపోయారు, వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు, అలాంటి రోల్స్ అంటే ఇవి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్ ప్రాసెస్ ఉన్నాయండి, ఉంటూ వెళ్ళినవే. బట్ అది ఐ థింక్ అలా పాపం ఎవరికో రావాల్సిన వాళ్ళు నాకు వచ్చినవి కూడా ఉన్నాయి. సో ఐ డోంట్ కీప్ అ కౌంట్ ఆఫ్ ఆర్ కౌంటర్ ట్రాక్ ఆఫ్ దట్. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ డెస్టినీ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఓకే, ఏది ఫేట్ లో ఉంటే అది మనకు వస్తుంది, అది ఖచ్చితంగా నమ్ముతాను. ఐఎమ్ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ దాట్. మీరు ట్రై చేయాలి, మీరు హార్డ్ వర్క్ చేయాలి, కానీ మీకు ఏది వస్తుంది అనేది అక్కడ రాసి పెట్టుంటే వస్తుంది. అదైతే ఫిక్స్, దానిలో ఏమాత్రం తేడాలు లేవు, ఏం లేదు. బట్ అలా అని చెప్పి మీరు పనిచేయడం మానేస్తారా అంటే, మీ ఆలోచన విధానం మానేస్తారా అంటే, నో, దాట్ ఇస్ అవుట్. అది ఐ డోంట్ థింక్ యూ విల్ సర్వైవ్ అనదర్ డే. నెక్స్ట్ మీకు మీరే నెక్స్ట్ డే చూడరు అనమాట, ఏంటి బోర్ కొట్టేస్తుంది. మీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో ఇంతకు ముందు ఎవరు లేరు, సో మీకు ఇండస్ట్రీలో సపోర్ట్ కానివ్వండి, ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఎవరు ఇస్తారు అసలు? అంటే డైరెక్ట్గా ఎవరు లేరు, విచ్ ఇస్ రైట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ వెరీ గుడ్ టు మీ. ఎలా అయితే నన్ను రిసీవ్ చేసుకుందాం అనేది ఇండస్ట్రీ కానీ ఆడియన్స్ కానీ అది లక్కీ అని అనుకోవాలి. ఎందుకంటే వెన్నెలా రిలీజ్ అవ్వటం, లేకపోతే రాఖీలో నాకు ఎంట్రీ రావటం, సైనికుల్లో ఎంట్రీ రావటం, మళ్ళీ బొమ్మరిల్లు డైరెక్ట్గా చేయటం, తర్వాత క్లాస్మేట్స్, అంటే నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దే హ్యావ్ అ వాల్యూ అండి. అంటే లక్కీలీ ఐఎమ్ లక్కీ ఇన్ సేయింగ్ దట్. కొన్ని ఒక మేబీ 10% ఆఫ్ ది ప్రాజెక్ట్లో కొద్దిగా ఏమైనా ఓకే సరేలే ఏదో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయలే అన్నట్టు ఉంటుంది, కానీ మిగతావన్నీ అట్లీస్ట్ ప్రాజెక్ట్ అయినా బాగుంటుంది, సినిమా మంచి ఆహ్లాదకరంగానే ఉండాలి, లేకపోతే దానికి ఒక అవార్డ్ అయినా వచ్చేలా ఉంటుంది, లేకపోతే నా క్యారెక్టర్ నిజంగా చాలా బాగుంటుంది. అలాగా సో ఐఎమ్ లక్కీ దట్ వే. అలా 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 అక్కడ ఫామ్ అయిన ఫ్రెండ్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవే నాకు బ్యాక్గ్రౌండ్ ఇన్ ది ఇండస్ట్రీ.
ఆ డైరెక్టర్స్, ఆ రైటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ఆ యాక్టర్స్ కానీ, అంటే వెన్నెల కిషోర్ కానీ, శర్వానంద్ కానీ, ఇటు నారా రోహిత్ గారు కానీ, యూనో ఎన్టీఆర్, మహేష్ బాబు గారు, వీళ్ళు వెన్ ఎవర్ ఐ మీట్ దే ఆర్ లైక్ సో వాట్సప్ అంటే అట్లీస్ట్ దెర్ ఇస్ అ వెల్కమింగ్ ఇదన్నమాట. దే హ్యావ్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ దట్ వే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ సార్ కూడా. అంటే ఎప్పుడైతే ఒకసారి ఎప్పుడో కలిసాను జల్సా అప్పుడు. బట్ దెర్ ఇస్ సమ్ రీజన్, సమ్ హౌ I'm happy that when I am there, there is no fear or anything. That itself is my background, number one. Number two, ఏంటంటే రాబోయే directors, the new directors who are trying to find these small, అంటే ఒక స్మాల్ టు మీడియం బడ్జెట్ మూవీస్ అన్నీ ఉంటాయి కదా, దానిలో క్యారెక్టర్స్కి లెంత్ ఉండే క్యారెక్టర్స్ దొరికే స్కోప్ ఉంటుంది యాక్చువల్లీ మనకి. సో అక్కడ అన్నీ అలానే వస్తున్నాయి. ఇప్పుడు క్షణం అయిపోయింది, అదే టైంలో టెర్రర్ చేశాను. టెర్రర్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ. ఇట్ హ్యాస్ నాట్ రీచ్డ్ ఇనఫ్ ఆడియన్స్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అది ఎవరు తీస్తారంటే సతీష్ కాసెట్టి అని నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. మంచి స్టోరీ. అలాగా అసురా చేశాను. మళ్ళీ ఇటేమో శ్రీమంతుడు చేశాను. శ్రీమంతుడేమో చిన్న రోల్, కానీ ఆయుపట్ల అంటారు లిటరలీ, అది చాలా సెకండ్ వీకే ట్రైలర్ వచ్చేటంత ఇంపాక్ట్ ఉన్న సీన్ అది. దాంట్లో చిన్న పోర్షన్ అయినా చాలు. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ ఇప్పుడు జయమునిశ్యమరా కానీ, రాజా చేయవేస్తా కానీ. సో నెక్స్ట్ ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ చేస్తాను. దాంట్లో కూడా పెద్ద రోల్స్, చాలా ఇంట్రెస్టింగ్ రోల్స్, న్యూనెస్, నాకే కొత్తగా అనిపించే రోల్స్. సో అదే మీరు ఇష్టపడ్డారు కదా, ఇందాక చెప్పారు ఏదైతే మీకు న్యూగా అనిపిస్తుందో, ఏదైతే కొత్తగా ఉంటుందో అదే మీకు ఇష్టమని. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో కూడా మీరు అలాంటి రోల్స్ చేయబోతున్నారు. అలాంటి లక్కీగా మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాము అంటే కొద్దిగా సెలెక్షన్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం రావాలి కదండి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ వస్తాయి కదా సెలెక్ట్ చేసుకోవటం. సో లక్కీలీ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ మోర్ వీ హ్యావ్ న్యూ డైరెక్టర్స్, సో మెనీ ఆఫ్ దెమ్. సో వాళ్ళు కూడా కొత్త స్టోరీస్కి వీటికి వాటికి ఉన్నాయి. యా, దట్ వే ఐమ్ కంఫర్టబుల్ ఇన్ మై జోన్ రైట్ నౌ. సో మిమ్మల్ని మేము ఒక హీరోకి ఫ్రెండ్గా చూసాము, విలన్గా చూసాము, కమీడియన్గా, హీరోగా, డైరెక్టర్గా. ఫ్యూచర్లో మేము ఎలా చూడబోతున్నాం మిమ్మల్ని అసలు? కామెడీ డెఫినెట్లీ అండి. సమ్ డే ఇట్ విల్ అరైవ్, అండ్ హౌ ఇట్ విల్ అరైవ్ అనేది నాకు తెలీదు. బట్ ఒకసారి అదొకటి. ఎందుకంటే నేను అంత బ్యాడ్ మనిషిని కాదు, బ్యాడ్ మ్యాన్ విలన్ టైప్లో ఉన్న బ్యాడ్ మ్యాన్ కాదు, అలా నేను అంత సీరియస్ మనిషిని కాదు. నో అండి, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యు ఆర్ సో హ్యాండ్సమ్. అయ్యో, అది ఎందుకంటే హీరోస్ ని లవ్ చేయరు కదా అమ్మాయిలు, హీరో స్పేస్ లో లేము. సో అది కూడా లేదు. బట్ డెఫినెట్లీ ఐ వుడ్ ఎంటర్ ఇన్ టు క్యారెక్టర్స్ విచ్ ఐ హావ్ నాట్ డన్ బిఫోర్. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కొన్ని అలా అని. ఐ థింక్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఆస్క్డ్ మీ టు డూ ద మెయిన్ లీడ్ యాక్చువల్లీ. సో మరి అది ఎంత మెటీరియలైజ్ అవుతో తెలీదు. డెఫినెట్లీ మీరు చేయాలి, మేము చూడాలి. ఐ హోప్ సో. ఎందుకంటే ఐ హ్యావ్ గాటన్ దోస్ ఇదనమాట. ఐ హ్యావ్ టు సిట్ త్రూ దాట్ అండ్ సీ హౌ ఫార్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఆల్సో. బట్ యా, హీరో రోల్స్ మాత్రం అది ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, డైరెక్షన్, లైక్ ఇంకా ఏదైనా చేయాలి అని ఉందా మీకు మూవీ ఇండస్ట్రీలో? నాట్ ఎట్ దిస్ టైమ్ అండి. డైరెక్షన్ అంటే ఇంక్లినేషన్ ఉంది, బికాజ్ ఐ పర్సీవ్ ది క్యారెక్టర్స్ లైక్ దాట్, అండ్ కొద్దిగా చేయగలనన్న ఇది ఉంది. కానీ ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ మీ. ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫర్ క్వైట్ లాంగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అనేది ఏముండదు. ఐ థింక్ యాక్టింగ్ విల్ బి ఇట్. అది ఎప్పుడైనా అయితే చేస్తానేమో డైరెక్షన్. ఎప్పుడైనా బాధలో ఉన్నా, కొంచెం ఎవరితో చెప్పుకోవాలి, లైక్ ఎవరు గుర్తొస్తారు ఫస్ట్గా మీకు? బాధలో ఉన్నా, డిస్కరేజింగ్గా ఉన్నా? దేవుడా, అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బికాస్ బాధ అనేది ఇట్ ఈస్ అ వెరీ యునో, ఇఫ్ యూ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్ యూ విల్ హ్యావ్ మెనీ డిసప్పాయింట్మెంట్స్. సో నేను అన్నాను కదా ఇందాక, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ డెస్టినీ అండ్ యువర్ హార్డ్ వర్క్, I don't think you will బాధ అనేది చాలా that's how you can be lively, otherwise it's very hard. ఒకటి. Second thing, Pony, now coming to that, I think I have good support from my family. That's one. Definitely yes. And I have a lot of friends also. So, and then
ఐ హ్యావ్ సీన్ లైఫ్. అంటే నేను మీరు అన్నట్టుగా ఇందాక యూఎస్ వెళ్ళడం కానీ, అక్కడ జాబ్ చేయటం కానీ, ఇక్కడ ఫాదర్ హైదరాబాద్కి రావడం, ఇక్కడ చిన్నప్పుడే పెరగటం. సో నాకు పెద్ద పెద్ద బాధలు లాంటివి ఏం లేవు. ఐఎమ్ వెల్ హ్యాపీ ఇన్ మై స్పేస్ అండ్ ఐ నో వాట్ ఈస్ లైఫ్ టు సమ్ వెరీ గుడ్ ఎక్స్టెంట్. ఐ కెన్ అండర్స్టాండ్. అందుకని నాకు ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. రేపు పాసింగ్ క్లౌడ్ అండి అది. మీరు చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటారు. ఫ్రెండ్స్ రోల్ లైక్ సాఫ్ట్గా కనిపించారు, కూల్ గుడ్ బాయ్ లా కనిపించారు. బట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో మీరు పర్టికులర్గా మూవీ చూడగానే హీస్ గుడ్ బాయ్ అనే అలాంటి క్యారెక్టర్స్ లాంటివి ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఐఎమ్ అ సాఫ్ట్ పర్సన్. అంటే ఐ యామ్. అండ్ మంచివాడి క్యారెక్టర్లు నాకు చాలా ఇష్టం. అయితే ఏంటంటే బై డ్యూ కోర్స్ ఆఫ్ వెన్నెలా కానీ ఇలాంటి విలన్స్ చేయటంలో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఏంటంటే ఆ విలనిజాన్ని ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళి మీరు చాలా హార్డ్ కోర్గా చేశారంటే, నేను అబ్జర్వ్ చేసింది ఇది, రిజిస్టర్ అవుతాం, అందరికీ రిజిస్టర్ అవుతాం, బాగా చేస్తాడు తిను అంటారు, కానీ ఎక్కడో తెలియని అబ్బా ఎందుకులే అబ్బా అన్న సిచ్యువేషన్ ఉంటుంది అనుకుంటా. దాంతో ఏమైపోయిందంటే ఇట్ హ్యాస్ బికమ్ సమ్హౌ రెస్ట్రిక్షన్ టు బహుశా సాఫ్ట్ రోల్స్ అని నా ఫీలింగ్. అయితే లక్కీగా ఈ లాస్ట్ 2-3 years నుంచి నాకు వచ్చే రోల్స్ అదర్ దెన్ ద మెయిన్ నెగిటివ్ రోల్స్, దెర్ ఆర్ రోల్స్ విచ్ ఆర్ వెరీ నైస్ రోల్స్. టెర్రర్లో ఉందండి. టెర్రర్లో మంచోడే, చాలా బాగుంటుంది ఎండింగ్. అది కూడా ఇట్ మేక్స్ యూ రియలైజ్ ఈజ్ అ గుడ్ పర్సన్. మళ్ళీ శ్రీమంతుడు సినిమాలో కూడా అది మంచి అతని రోల్, అర్థం చేసుకుంటాడు యూనో అలాగా. ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా హెవీ లెవెల్ ఆఫ్ గుడ్ పర్సనాలిటీ వచ్చే రోల్స్ నేను వెతుక్కుంటున్నాను, అలాగే చేస్తున్నాను కూడా. ఇన్ఫ్యాక్ట్ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దాంట్లో ఒకటైతే ఇట్స్ అ వెరీ నైస్ గాయ్. ఓకే, బట్ ఐ థింక్ ఒక రకంగా చూసుకుంటే అది నాకు వెన్నెల ఆ నెగిటివ్స్ అన్నీ కూడా మంచిగానే యాడ్ అయినాయి. ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయంటే, పాజిటివ్ రోలు కంప్లీట్గా మేము పాజిటివ్ పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. నెగిటివ్ రోల్ అయితే కళ్ళు మూసుకుని పెట్టచ్చు, అది ప్రాబ్లం లేదు. అయితే నాకు వచ్చే ఇంకొంచెం ఇప్పుడు ఆలోచిస్తూ వీళ్ళు చేసేది ఏంటంటే, నెగిటివ్గా చూపిస్తూ పాజిటివ్గా తిప్పొచ్చు, పాజిటివ్గా చూపిస్తూ నెగిటివ్గా తిప్పొచ్చు. దే హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు పుట్ మీ ఎనీవేర్ అండ్ స్టిల్ మేక్ దే క్యాన్ కీప్ ద. ఇప్పుడు అలా అని నేను ఒక సినిమాలో మొనాటనీ, రెండో సినిమాలో మొనాటనీ కూడా కాదు. ఈ సస్పెన్స్ ఎప్పుడూ ఉంచవచ్చు వాళ్ళు. 10 సినిమాల్లో నేను మంచోడిగా చేసినా 11వ సినిమాలో మంచోడు ఎప్పుడు చెడ్డోడిగా మారిపోతాడో తెలియదు. ఆ ఫ్లెక్సిబిలిటీ మాత్రం నాకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి స్టోరీసే వస్తున్నాయి. ఇప్పుడు రవి గారు ఇది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం, మీరు ఇది అక్కడ ట్విస్ట్ అనమాట అన్నారు. ఓకే, ఇంకో సినిమాలోనేమో అసలు ట్విస్ట్ లేదు. సో ఐఎమ్ హ్యాపీ దట్ వాట్ ఎవర్ ద నెగటివ్ రోల్స్ హ్యావ్ క్రియేటెడ్ అండ్ వాట్ ఎవర్ ది పాజిటివ్స్, అంటే కొంతమంది విరోధి చూసిన వాళ్ళు ఇంకోసారిలో అంత అవుట్ రైట్గా ఉండదు, కానీ అదొకటి. మళ్ళీ ఇంకొన్ని మూవీస్ చేశానండి. టెర్రర్ ఒకటి. ఇలాగా అవి చూసిన వాళ్ళకి తిన్ని ఈ యాంగిల్లో కూడా పెట్టచ్చు కదా అనే ఒక చిన్న వ్యూ ఇచ్చినట్టు అయిందనమాట. సో ఇప్పుడు చేయబోయేది, నేను నెపోలియన్ అనే సినిమా చేస్తున్నాను. నెపోలియన్లో ఆ రోల్ చాలా మంచి రోల్. అంటే ఒక సొసైటీ కోసం ఈజ్ నాట్ అ బ్యాడ్ గాయ్ గుడ్ గాయ్ అని పక్కన పెట్టేస్తే అది సస్పెన్స్లో ఉంటుంది కాబట్టి హీ ఈజ్ దేర్ అండ్ హీ ఈజ్ ఇదే సస్పెన్స్ ఉంటుందన్నమాట అక్కడ. సస్పెన్స్ ఇప్పుడు కూడా చెప్పొద్దు అందుకని మళ్ళీ సడన్గా ఎందుకైనా మళ్ళీ ఆపాను కానీ. బట్ దోస్ ఆర్ ద రోల్స్ ఐఎమ్ గెటింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ప్లేస్ దేర్. సో మీరు అనుకున్నట్టు చాలా మీకు నచ్చినట్టు చాలా క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఫ్యూచర్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా మంచి హీరోగా, గుడ్ పర్సన్గా, విలన్గా అన్నీ చేసేస్తున్నారు. ఫైనల్గా మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు? అసలు మీ ఇండస్ట్రీలో ఐడియల్ ఎవరు మీకు? ఇండస్ట్రీలో ఐడల్ అంటే ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఐడల్స్ అయిపోతామండి, వాళ్ళకి ఐడల్స్ చేసుకుంటే. కానీ అందుకే మిమ్మల్ని అడిగాను ఫైనల్గా ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు? వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైనల్గా ఐ వాంట్ టు హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ యూనో, హిందీలో ఇర్ఫాన్ ఖాన్ ఉన్నారు, ఆయన
ఎలా అయితే ప్లేస్ చేసుకుంటున్నారు. హీ యూజెస్ హిస్ వాయిస్ అండ్ పర్ఫార్మెన్సెస్ టు కన్విన్స్ పాజిటివ్ నెగటివ్ కంబైన్డ్ ఇది అది అని లేకుండా అలాంటి క్యారెక్టర్ ప్రస్తుతానికి యూనో దట్స్ ఆల్వేస్ ఐ వాంటెడ్ టు డూ. ఎందుకంటే అది క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది, యాక్టింగ్కి దగ్గరగా ఉంటుంది నాకు పర్సనలీ, బట్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గెట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికైనా అలాంటి రోల్స్. లక్కీగా ఐ థింక్ ఈ చిన్న 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 మెట్లు దానికి హెల్ప్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. చూద్దాం ఎంత, అది మళ్ళీ చెప్పాను కదా డెస్టినీ అని, ఎంతవరకు తీసుకెళ్తుందో తెలియదు కానీ వెళ్ళాలని మాత్రం యూనో అలా అలా ఉంది. డెఫినెట్గా వెళ్తారు. ఐ హోప్ సో. బట్ థ్యాంక్స్ ఫర్ ది విషెస్ అండ్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. మీరు తెలుగులో, హిందీలో తను, తెలుగులో మీరు రవివర్మ అనగానే మాకు అలా అలా అన్ని క్యారెక్టర్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ అన్నీ మా మైండ్లో ఉండేసి ఒక మంచి మీరు అనుకున్నట్టు ఆ డెస్టినీకి మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ మీ బిజీ టైంని మా కోసం స్పెండ్ చేసి ఇంతవరకు చాలా మంచి ఇన్ఫర్మేషన్, మీకు తెలియని విషయాలు కూడా మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ప్రేక్షకులకిను యూనో వాళ్ళతో మీట్ అవుతూ ఇలా ఇలా కలిసి ఎలాగో డైరెక్ట్ గా మాట్లాడలేదు కాబట్టి మధ్యలో నేను అంటే నేను ఒక చెడ్డవాడిని కాదు అని నేను ఒక చెడ్డవాడిని కాదు అని చెప్పుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నా సినిమాలు కొన్ని పాజిటివ్ రోల్స్ ఉన్న సినిమాలు కూడా మీరు ఖచ్చితంగా చూడాలని యాజ్ అన్ యాక్టర్ నాకు వచ్చే సాటిస్ఫాక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఎంటర్టైన్ చేసినందుకు, ఐ మీన్ యూనో నా రోల్స్ని ఎంకరేజ్ చేసినందుకు కానీ, రాబోయే రోల్స్ని ఎంకరేజ్ చేయబోతున్నందుకు కానీ, ఎంజాయ్ చేస్తున్నందుకు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ కమ్ విత్ మోర్. అండ్ వన్ థింగ్ అండి, ఆడియన్స్ మీకు చెప్పలేరు కాబట్టి యూ డోంట్ థింక్ మేము నెగటివ్గా ఆలోచిస్తున్నాం అనేసి. యూర్ ఆల్వేస్ హీరో ఇన్ అవర్ మైండ్స్ అండ్ యూర్ సో హ్యాండ్సమ్. మీరు అన్ని రోల్స్ అలాగే చేయాలి, గుడ్ బాయ్ గా కాదు, అన్ని చేస్తేనే మీరు హీరో అవుతారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.